హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు కొన్ని స్టాక్స్ హెవీగా డ్రాస్టిక్ హెవీ బుల్లిష్ మూమెంట్ ఎందుకు వచ్చాయని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. సో ప్రతిరోజు ఇటువంటి వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కొన్ని స్టాక్స్ని 4 స్టాక్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో మొట్టమొదటిగా ఇది చూడండి, విఎస్టీ ఇండస్ట్రీస్ అనేటువంటి స్టాక్ అనేటువంటిది 20% కొట్టింది, అప్పర్ సర్క్యూట్ కొట్టేసింది. అర్థమవుతుందా? అది ఎందుకు ఆ రేంజ్ మూమెంట్ ఎందుకు ఇచ్చింది అనే విషయాన్ని మనం గ్రహిస్తే ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ స్టాక్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది, చూసారా? ఎప్పుడైతే హెవీ క్యాండిల్తో ఇది బ్రేక్ కొట్టిందో అది డ్రాస్టిక్ మూమెంట్ వచ్చేసింది. అర్థమవుతుందా? చూడండి, 20% కొట్టింది. అసలుకి ఇది అసలు అప్పర్ సర్క్యూట్ కొట్టేసింది కాబట్టి రేపు కూడా ఇది బుల్లిష్ మూమెంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత పర్సెంటేజ్ పోయిందో. సో అదృష్టం ఎవరికైతే తగులుతుందో ఇది అదృష్టంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. తర్వాత ఇంకో ఈ స్టాక్ కూడా చూద్దాం. సో డెల్టా ఎంఎఫ్సి లిమిటెడ్ అనేటువంటి స్టాకు అది ఎందుకు అంత హెవీగా మూమెంట్ పోయిందంటే చూడండి, డబ్ల్యూ ప్యాటర్న్లో ఉంది. చూడండి, ఇది డబ్ల్యూ ప్యాటర్న్లో ఉంది. సో ఎప్పుడైతే బ్రేక్ కొట్టిందో ఇది కూడా మంచిగా మూమెంట్ వచ్చేసింది. డబ్ల్యూ ప్యాటర్న్లో ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ కొట్టిందో అది పైకి వెళ్ళిపోయింది. ఆ కారణం బట్టి ఇది చూడండి రేపు కూడా పైకి వెళ్ళిపోతుంది. సో దీన్ని టార్గెట్ కొడుతుంది. రేపు ఇంటర్డే పర్పస్లో కూడా దీన్ని ట్రేడ్ చేయొచ్చు. దీన్ని అప్పర్ సర్క్యూట్ కొట్టేసింది కాబట్టి ఇది రేపు కూడా ఇదిగో నెక్స్ట్ టార్గెట్ 121 రూపాయలు ఉంటుంది కాబట్టి రేపు కూడా ట్రేడ్ చేసుకోవచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత సిఎల్ ఎడ్యుకేట్ లిమిటెడ్ అనే స్టాక్ చూడండి, ఇది బుల్ ఫ్లాగ్ అనేటువంటి చూడండి, ఇది పైకి ఇలా ఉండి, సో ఇది చూడండి, బుల్ ఫ్లాగ్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక బుల్ ఫ్లాగ్ ప్యాటర్న్లో ఉంది. చూడండి, బుల్లిష్ మూమెంట్లో వచ్చి, సో ఇది బుల్ ఫ్లాగ్ అనేటువంటి ప్యాటర్న్లో ఉంది. సో అందుకని చెప్పేసి ఇది ఎప్పుడైతే హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ కొట్టిందో ఇక డ్రాస్టిక్గా మూమెంట్ వచ్చి టార్గెట్ కూడా కొట్టేసింది. చూడండి, ఇది నెక్స్ట్ టార్గెట్గా ఉంది. సో ఇది రేపు కానీ ఈ లెవెల్ని క్రాస్ చేస్తే మళ్ళీ ఇది పైకి వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ స్టాక్ చూద్దాం. ఇది చూడండి, ఇది ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్లో ఉన్నటువంటి స్టాకు ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేసిందో హెవీగా పైకి వెళ్ళిపోయింది. చూడండి అరిహంత్ సూపర్ స్ట్రక్చర్ స్టాక్ ఇది కూడా ఎప్పుడైతే ఇది రెక్టాంగిల్ ప్యాటర్న్లో ఉందో ఇది కూడా రెక్టాంగిల్ ప్యాటర్న్లో నుంచి ఎప్పుడైతే దాని హైని బ్రేక్ కొట్టిందో బీభత్సంగా పైకి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఈ 4 స్టాక్స్ చూసారా, ఈరోజు బాగా హెవీగా పైకి వెళ్ళిన స్టాక్స్ అన్నీ కూడా ఇవి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో నాతో కలిసి ట్రేడ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి ఫోన్ చేయండి, అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.